హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శారద. ఈరోజు మీకు నేను ఒకసారి కొత్త రెసిపీ అండి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మా పాప అదే కర్రీ కావాలని, సండే రోజు కూడా చికెన్ లేకుంటే ముద్ద దిగదు. అట్లాంటిది నాన్ వెజ్ వద్దు, నాకు వంకాయ కర్రీ కావాలన్నది. అందుకోసం ఈ స్పెషల్ రెసిపీ మీకోసం చేసి చూపిస్తున్నా. చూసారు కదండి, ముందుగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి వంకాయని ఇట్లా 4 వైపులా ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలన్నమాట. దీనికోసం ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఏం లేదండి, ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇందులోకి ఒక వెల్లుల్లి పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకొని 1.5 స్పూన్ వరకు ఒక జీలకర్ర వేసేసుకున్నాను. వేసేసుకున్నాక సరిపడా కారం అనమాట. ఒక స్పూన్ వరకు అయితే నేను వేసేసుకున్న సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వీటిని మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా చూపించిన వీడియోలు, అట్లా మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. మా పాప నాకు హెల్ప్ చేస్తుందండి, ఇట్లాంటి వెరైటీస్ ఏమేమి చేస్తాను అనేటప్పుడు తనకి ఇష్టమైన రెసిపీ అనమాట. అందుకోసమని నేను ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో వీటిని మసాలా అంతా కూరేసుకోవాలన్నమాట. ఇప్పుడు మా పాప కూడా చేస్తాను అన్నది, మమ్మీ నేను చేస్తాను నాకు కూడా వీడియో తీ అన్నది. అందుకోసమని చూస్తున్నా. మంచిగా పెట్టిందండి, మొత్తం మసాలా అంతా వంకాయలోకి మంచిగా కూరేసింది. చూసారు కదండి, మీ పిల్లలు ఎవరైనా మీకు ఇట్లా హెల్ప్ చేస్తున్నారు లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇట్లా పిల్లలకి అప్పుడప్పుడు నేర్పిస్తుంటే వాళ్ళకు కూడా పనులు చేయాలనేది ఆసక్తి ఉంటుంది. ఇది ఏఎంసీ కుక్వేర్ అనమాట. 28 యురేషియా వాకు. దీన్ని ఫ్రీ హీట్ చేసుకున్నాను అనమాట. ఫ్రీ హీట్ చేసుకొని చాలా లైట్ ఆయిల్తో మనం ఏఎంసీ కుక్వేర్ని కుక్ చేసుకోవచ్చు. ఏఎంసీలో అనమాట. చూడండి ఎంత తక్కువ వేసినా, మసాలా అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది, కానీ ఇందులో మనకి చాలా లైట్ ఆయిల్తో మనం కర్రీస్ కానీ ఏమైనా వండుకోవచ్చు. ఇది చూసారు కదండి, ఇందులో ఆయిల్ వేసినాక కొంచెం అది వేయనాక ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వరకు వేసినాక ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసినాక ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, వాటిని వేసేసుకోవాలన్నమాట. 1 బై 1 వేసేసుకొని మొత్తం ఇట్లా వాళ్ళ కళాయి మొత్తం సరిపడా వేసేసుకోవాలి. ఇంత తక్కువ ఆయిల్తో ఎవరైనా కర్రీ ప్రిపేర్ చేస్తారా? గుత్తి వంకాయ అంటే ఇంకా చాలా ఆయిల్ పడుతుందండి. ఇందులో చాలా లైట్గా చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా, ఇది 98కి వచ్చే వరకు మనం కుక్ చేసుకున్నాక వీటిని ఒకసారి టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇట్లా హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట. హాఫ్ బాయిల్ అయినాక ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసాం కానీ అది కొంచెం ఉన్నది, అది కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా అంతా కలిసేలా కలిపేసుకొని ఒక 2-3 టైమ్స్ అట్లా లిడ్ పెట్టి 1 or 2 మినిట్స్లో మనకైతే కుక్ అయిపోతుంది. చూసారు కదండి, చాలా మంచిగా కుక్ అయిపోయింది. వంకాయ కూడా చాలా మెత్తగా లోపల వరకు కుక్ అయింది. మా పిల్ల మళ్ళీ కావాలని అడిగింది, అందుకు రెసిపీ టేస్ట్ బాగుందని ఒకసారి వీడియో తీసి పెట్టిన అనమాట. చూసారు కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఎట్లా ఉంటుందని ఒక 2 సార్లు ట్రై చేసినాక మూడోసారి చేసినప్పుడు వీడియో తీసిన అనమాట. చూసారు కదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ ఫ్రెండ్స్. ఇట్లా అన్నం కలిపి పెడితే మా చిట్టి అయితే చాలా బాగుంది మమ్మీ అని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చింది. సూపర్ అంట, నచ్చిందంట. తనే చేతితో తిన్నది, ఎప్పుడు చేతితో తినాలంటే చేతితో కూడా తిన్నది. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్.